ఏపీ రాజకీయాల్లో కీలక నియోజకవర్గాల్లో ఏలూరు ముఖ్యమైనది. ఇక్కడ 2009 నుంచి కాపు సామాజిక వర్గ నేతలే గెలుస్తూ వస్తున్నారు. ఆళ్ల నాని ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో నాని కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014లో బడేటి కోట రామారావు ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు కూడా ఏలూరు రాజకీయాలు చాలా వరకు మారిపోయాయి. మరి ఈసారి ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం. 2019 ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆళ్ల నాని 45% ఓట్లు సాధించి గెలిచారు. టీడీపీ నుంచి పోటీ చేసిన బడేటి కోట రామారావుకు 42% ఓట్లు వచ్చాయి. ఇక జనసేన నుంచి పోటీ చేసిన అప్పలనాయుడు రెడ్డికి 10% ఓట్లు వచ్చాయి. ఏలూరులో కాపు సామాజిక వర్గ జనాభా అధికం. దీంతో ఈ వర్గం ఓటర్లు కీలకంగా ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో ఇదే సామాజిక వర్గం నేతలను అన్ని పార్టీలు బరిలో నిలుపుతున్నాయి. ఇప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అవ్వబోతోంది. మరి ఈసారి ఎన్నికల్లో ఏలూరు సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు ఆళ్ల నాని. మరి ఆళ్ల నానికి రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలేమిటి పరిశీలిస్తే, ముఖ్యంగా ఏలూరు టౌన్లో రోడ్ల విస్తరణతో జనానికి బాగా రిలీఫ్ వచ్చింది. ఇది ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్. గ్రామాల్లో కొత్త సీసీ రోడ్లైతే వేయగలిగారు. ఆళ్ల నాని పట్ల వైసీపీ కేడర్లో అయితే పూర్తిస్థాయి సంతృప్తి వ్యక్తమవుతున్నారు. ఇళ్ల పట్టాలను కూడా పంపిణీ చేశారు. ఇదొక పాజిటివ్ ఫ్యాక్టర్. మరీ ముఖ్యంగా ఈయన గ్రౌండ్లో యాక్టివ్గా ఉంటారు అనే అభిప్రాయం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ ఆళ్ల నానికి సంబంధించినటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్. మరి మైనస్ అంశాలు ఏమిటి? హామీ ఇచ్చినట్లుగా లిక్కర్ని నిషేధం చేయకపోవడం ఈ నియోజకవర్గంలో బాగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. నాసిరకమైనటువంటి లిక్కర్ అమ్మకాలపై ప్రజల్లో మరీ ముఖ్యంగా న్యూట్రల్ ఓటర్లలో అసంతృప్తి కనిపిస్తోంది. 2019లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టకపోవడం కూడా మరో మైనస్. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ తీసుకురాలేకపోయారు అనే అపవాదు కూడా వినిపిస్తుంది. గార్బేజ్ ట్యాక్స్పై జనంలో అయితే ఆగ్రహం వ్యక్తమవుతుంది. అంటే చెత్తపై పన్ను ఇక జనానికి అంతగా అందుబాటులో ఉండరు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మంచి పొజిషన్లో ఉన్న ఆశించినంత అభివృద్ధి జరగలేదు అనే అభిప్రాయం కూడా మరో మైనస్గా కనిపిస్తుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు బడేటి రాధాకృష్ణ. మరి రాధాకృష్ణకు రానున్న ఎన్నికల్లో అనుకూల అంశాలేమిటి? కాపు సంక్షేమ సంఘం మద్దతుపై బలమైనటువంటి ఆశలు పెట్టుకున్నారు. అవి ఈయనకి ప్రధానమైన ప్లస్ పాయింట్. ఇక సోదరుడి మృతితో సానుభూతి ఓట్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంటింటికి ఈయనైతే ప్రచారం చాలా బలంగా చేస్తున్నారు. ఇది కూడా కలిసి వచ్చే అంశం. మరీ ముఖ్యంగా పార్టీ రిలేటెడ్గా చూస్తే కేడర్తో కలిసి సంకల్పయాత్ర చేశారు. దాని పట్ల కేడర్లో పాజిటివ్ ఫ్యాక్టర్ కనిపిస్తోంది. ఇది బడేటి రాధాకృష్ణకు ఉండేటటువంటి అనుకూల ఫ్యాక్టర్స్. మరి ఈయనకుండే మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే, తగినంత రాజకీయ అనుభవం లేకపోవడమే ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. ఆళ్ల నానిని ఏ మేరకు ఢీకొంటారు అనేటటువంటి అనుమానం కూడా బలంగా వినిపిస్తోంది. ఇది ఈయనకు ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు. జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు అప్పలనాయుడు రెడ్డి. మరి ఆయనకు రానున్న ఎన్నికల్లో ప్లస్ పాయింట్స్ ఏంటి? గత ఎన్నికల్లో మంచి ఓట్ షేర్ను రాబట్టగలిగారు. ఆ అనుభవం ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ట్రేడ్ యూనియన్ లీడర్గా నియోజకవర్గ జనంలో మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడతారు అని జనంలో అయితే మాత్రం బలమైన అభిప్రాయం కనిపిస్తుంది. ఇది అప్పలనాయుడు రెడ్డికి సంబంధించినటువంటి అనుకూల అంశాలు. మరి ఈయనకుండే మైనస్ పాయింట్స్ ఏంటి? ప్రధానంగా తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా టిక్కెట్ రావడంపై అనుమానాలు వస్తున్నాయి. ఇది ఈయనకుండేటువంటి ప్రధానమైనటువంటి మైనస్. ఇది ఈయనకి సంబంధించిన ప్లస్లు మైనస్లు. రానున్న ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. ముందుగా ఆళ్ల నాని, బడేటి రాధాకృష్ణ వీళ్ళిద్దరు గనక ఇప్పటికిప్పుడు ఏలూరు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రాధాకృష్ణ కనుక బరిలోకి దిగితే ఆయనకి 51% ఓట్లు, అలాగే వైసీపీ అభ్యర్థి ఆళ్ల నానికి 42% ఓట్లు, ఇతరులకు 7% ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. ఏలూరులో కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉండడం, టీడీపీ జనసేన పొత్తు ఎఫెక్ట్తో ఆ ఓట్లన్నీ రాధాకృష్ణ వైపు మళ్ళీ అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ జనసేన నుంచి రేసులో ఉన్న ఇద్దరు నేతలు కూడా క్లీన్ ఇమేజ్తో ఉండడం మరో కలిసి వచ్చే అంశం.
అప్పలనాయుడికి టికెట్ రాకపోతే టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణకు సపోర్ట్ చేస్తానని ప్రకటించడం కూడా కూటమికి విజయానికి మరింత ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోవైపు జగన్ ప్రభుత్వం కనిపిస్తున్న సహజ వ్యతిరేకత కూడా ఈ కూటమికి ఏలూరులో సానుకూలంగా మారింది. అటు వైసీపీ ఓటు షేరుకు సంక్షేమ పథకాల లబ్ధిదారుల అండ కలిసి వస్తోంది.